ఎక్కడికి వెళ్తున్నాం? ఏమేమి ఉంటాయి పార్కులో? ఇంకేముంటాయి? జారుబళ్ళు ఉంటాయి. మేమైతే స్టార్ట్ అయిపోయాం, రెడీ అయిపోయి. ఇక మేము వెళ్ళే ప్లేస్కి ఇక్కడ నుంచి మా ఊరు నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఇక గ్రీనరీ అయితే సూపర్ ఉంటుంది. చేలు ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. క్లైమేట్ కూడా సూపర్ ఉంది ఈరోజు. మేమైతే ఊరైతే ఎంటర్ అయిపోయాము. ఇదైతే రేపల్ల సిటీ. ఇంక ఇక్కడ స్మార్ట్ పాయింట్లు, షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సిటీ కదా, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే కొత్తగా ఆకృతి అయితే పెట్టారు, చూపిస్తాను మీకు. తర్వాత బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఇంక ఈ పక్కనేమో థియేటర్స్ ఉంటాయి 2, అవి కూడా పక్క పక్కనే ఉంటాయి థియేటర్స్. అయితే ఇటువైపు వస్తే పార్క్ ఉంటుంది ఒకటి. ఈ పార్క్ అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు, బాగానే ఉంటుంది అనుకుంటా, మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఫైనల్లీ అయితే మేమైతే పార్క్కి రీచ్ అయిపోయాము. ఈ పార్క్ పేరు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్కు. రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇది బాగుంటుంది, పిల్లలు కాసేపు సరదాగా సాయంత్రం పూట ఉండటానికి కానీ, పెద్దలకు వాకింగ్ కానీ అట్లాంటి వాటికి బాగుంటుంది. మా అబ్బాయి అయితే వెళ్తున్నారు. మా అబ్బాయి అయితే అవి చూసి చాలా ఎగ్జైట్ అయ్యాడు అసలు. ఫస్ట్ అయితే దీంట్లో కూర్చోమంటే రెడ్డే కావాలంటున్నాడు. ఎప్పుడు కూర్చున్నా దీంట్లో రెడ్ సీట్లోనే కూర్చుంటున్నాడు. ఇంకా ఇదైతే కాసేపు తిరిగాడు. ఇంకా కాసేపు అది తిరిగిన తర్వాత ఇక అది బోర్ కొట్టేసింది వాడికి. ఇంక వేరే చూద్దామని చెప్పేసి దిగాడనమాట. ఈ జారీబాల కోసం అయితే వచ్చాడు. ఫస్ట్ అయితే భయపడ్డాడు ఇది ఎక్కటానికి, జారటానికి. ఇంకా తర్వాత వాడే ఎక్కేస్తున్నాడు, వాడే జారుతున్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు మా వాడైతే. సాయంత్రం కూడా పిల్లల్ని ఇలా కాసేపు ఎక్కడికైనా తీసుకెళ్తే యాక్టివిటీ కూడా ఉంటుంది పిల్లలకి. మా వాడైతే ఈ జారీబల్లకి నచ్చింది వాడికి, అస్సలు ఇక వదిలిపెడతలేదు, దేంట్లోకి వెళ్తలేదు. వాళ్ళ నాన్న అయితే నువ్వు ఎదురుండి నన్ను పట్టుకోవద్దని చెప్తున్నాడు వాళ్ళ నాన్నని. ఇంకా తర్వాత అది కొంచెం సేపు జారిన తర్వాత దీని దగ్గరికి అయితే వచ్చాడు. ఇది కూడా కాసేపు ఊగాడు. ఎంత వెనక్కి జరగమన్నా ముందుకే వచ్చేస్తున్నాడు, వెనక్కి జరగట్లేదు అసలు. వాడు చాలా ఆనందపడ్డాడు, కాసేపు అయితే ఎంజాయ్ చేశాడు వాడైతే. ఇంకాసేపు అది జారిన తర్వాత మళ్ళా జారీబాల దగ్గరికే వచ్చాడు. నాకు ఇదే కావాలి అని. ఇంకా వాళ్ళ నాన్న అయితే లెగు నాన్న నువ్వు, నేనే జారుతానని చెప్తున్నాడు పట్టుకుంటానంటే. మాకేమో భయం వేస్తుంది వాడు ఎక్కడ పడిపోతాడని. వాడికైతే భయం లేదు, చక్కగా జారుతున్నాడు వాడు. ఇంకా నాన్న భయం వేసి పట్టుకుంటున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఉయ్యాల దగ్గరికి వచ్చి అయితే వాళ్ళ నాన్న చేత ఉయ్యాలైతే ఊపించుకున్నాడు కాసేపు. ఉయ్యాల ఇంటికాడ కూడా ఊగుతాడు కాబట్టి ఇంకడికి అంత భయం అనిపించలేదు. ఉయ్యాల చక్కగా ఊగుతున్నాడు. చాలాసేపు అయితే ఉయ్యాలు ఊగాడు. ఇంకా పిల్లలు అందరూ చాలామంది, మేము వెళ్ళింది ఈవినింగ్ 4కి అలా కాబట్టి పిల్లలు కూడా చాలా తక్కువే, లేకపోతే చాలామంది వస్తారంట ఇక్కడ పిల్లలు. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది. అయితే ఈ చెట్టుని చూడండి, భలే డెకరేషన్ చేశారు కదా, డైనోసార్ లాగా భలే ఉంది. మళ్ళీ దీని దగ్గరికి వచ్చి అది రెడ్ సీట్లోనే కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఫాస్ట్ ఊపినా అంటే ఇంక వాళ్ళ నాన్న కొంచెం ఫాస్ట్గా అయితే ఊపాడు. అయితే మరీ అంత ఫాస్ట్గా వేయలేదు, వీళ్ళలో అట్టా ఉందన్నమాట. ఇంకా తర్వాత నేను మా బుడ్డోడు అయితే ఇంకా లోపల ఏమున్నాయి ఏంటని చూడటానికి అయితే వెళ్తున్నాము. మా ఆయన అయితే నేను ఈ పక్కన ఉన్నది వీడియో తీయమని చెప్తున్నాను. అది కూడా ఏనుగులాగా పెట్టారనమాట. ఇంక చుట్టూతో అయితే ఈ బుద్ధుడు బొమ్మ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ కూర్చొని అయితే మేము ఒక ఫోటో అయితే దిగాము. ఇంకా తర్వాత ఈ బొమ్మలు ఇవన్నీ ఇక్కడైతే వాటర్ వదులుతాయి. మేము పోయినసారి వచ్చినప్పుడు వాటర్ వదిలేరు, ఇప్పుడైతే వాటర్ కూడా వదలలేదు. మరి చుట్టూతో గ్రీనరీ అయితే భలే ఉంది, పీస్ఫుల్గా ఉంటుంది సాయంత్రం కాసేపు వచ్చి కూర్చోవటానికైతే.
దగ్గరుంటే రోజు వస్తాం, మాకంటే కొంచెం దూరం కదా, ఇక అందుకని రాలేదనమాట. ఇక్కడైతే మా అబ్బాయికి ఫ్రెండ్స్ అయితే దొరికారు, ఇక వాళ్ళతో అయితే ఊగుతున్నాడు అనమాట. ఇక్కడైతే ఇక మా ఆయన కూడా ఊగుతున్నాడు, అంటే బొడ్డోడు వెయిట్కి అది ఒక వైపుకి లేస్తుంది, అందుకని ఇంక మా ఆయన కూడా బ్యాలెన్స్ కోసం అయితే కూర్చొని ఊగుతున్నారనమాట ఇద్దరు. అయితే ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి, ఎక్వేరియంస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అన్నిటిలో లేవులేండి, ఒక 3-4 వాటిల్లో అయితే ఉన్నాయి. ఇక్కడికైతే లోపలికి వెళ్ళలేదు, ఇక ఆ కంతల్లో నుంచి చూడటమే మనం. మళ్ళీ ఇంక తర్వాత మళ్ళీ రెడ్ దాంట్లోకి వచ్చి కూర్చున్నాడు, మళ్ళీ ఆడాడు చాలాసేపు. అయితే ఇవన్నీ తిరిగాడు, చాలా ఎంజాయ్ చేశాడు మా అబ్బాయి అయితే కాసేపు. ఇక్కడైతే మరీ అంత ఫాస్ట్ ఊగట్లేదు, నేనైతే ఇక అది పెట్టాను కాబట్టి ఫాస్ట్గా పెట్టానని అయింది. ఇక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ జారిపాల దగ్గరికి వచ్చాడు, అదైతే బాగా నచ్చింది వాడికి. ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు, మళ్ళీ నాన్న అయితే ఊపుతున్నాడు అనమాట వీడు. ఇదైతే అంత ఫాస్ట్గా ఏం ఊపలేదు, నేను 2xలో పెట్టాను కాబట్టి అంత ఫాస్ట్గా అయితే మీకు అనిపిస్తుంది. వాళ్ళ నాన్న వద్దు నాన్న అన్న కూడా వాడే ఊపుతున్నాడు. ఇక్కడ పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు అసలు. మా వాడైతే అటు ఇటు ఆ జారీ బల్ల దగ్గరికి వెళ్తున్నాడు పద్దాకలా. వేరే నువ్వు నాన్న అంటే లేదు నాకు ఇదే నచ్చింది అని చెప్పి ఇదే ఊగుతున్నాడు వాడు, పద్దాకలకి ఇదే జారుతున్నాడు వచ్చి. ఇంక వాడంతటా వాడే, మేమేం పట్టుకోకుండా వాడంతటా వాడే ఎక్కేస్తున్నాడు. ఫస్ట్లో అయితే పట్టుకున్నాము, భయపడ్డాడు, ఇప్పుడైతే అసలు భయపడతలేదు. ఇక వాడంతటా వాడే జారుతున్నాడు, వాడంతటా వాడే ఊగుతున్నాడు అనమాట. నేనైతే ఎంతైనా భయం ఉంటుంది కదా అని నేను పట్టుకుంటున్నాను. అయితే వాడి చిన్ని కార్ అయితే ఉంది, దాన్ని పెట్టి ఊపుతున్నాడు చూడండి వాడు. ఇంక మేము అంతా చూస్తుంటే ఇక మా ఆయన అయితే ఒక్కడే సోలోగా తిరుగుతున్నాడు చిన్న పిల్లోడల్లే. ఇంకా తర్వాత నేను కాసేపు అయితే ఉయ్యాలు ఊపాను. ఇంకా ఈ ఉయ్యాలు ఊపేసి ఇక బయటకైతే వెళ్ళిపోతున్నాము, ఇంకా అయిపోయింది, ఇక బయటకైతే వెళ్తున్నాము. మా వాడైతే ఇక్కడ ఫిషెస్ అయితే చూస్తున్నాడు. మా వాడు బండి ఎక్కేసి ఇక మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంక దారిలో మొక్కజొన్న పొత్తులు అయితే తిన్నాను. ఇక మా ఊరు వెళ్ళే దారిలో ఇట్లా ఉంటుంది అనమాట, అదైతే చేపలు పడతారు అక్కడ. ఇదంతా వాటర్ ఇదంతా ఉంటుంది. చివరికైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము వచ్చేటప్పుడు అయితే ఫుల్గా వాన పడేటట్టు మబ్బులు మూసుకొచ్చాయి బాగా. ఇంక ఇది మా ఊరు అనమాట, మా ఊరు ఎంటర్ అయిపోయాము. ఇంకా మా ఇంటికైతే వచ్చేసాం. ఇదే ఈరోజు లాగ్. ఫుల్గా చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్.